పని అయితే కంపల్సరీ అవసరం ఉందో ప్రజలకు ఇబ్బంది అవుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనకున్న నిధులు లిమిటెడ్, ఎందుకంటే ఒక్కొక్క ఊరికి 5-5 కోట్లు పెట్టే పరిస్థితి తెలంగాణ లేదు. 20,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20,000 పైచిలకు గ్రామ పంచాయతీ. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటంటే ప్రతి మనిషికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమస్యను ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాన్ని అందరం కలిసి వార్ ఫ్రంట్గా పరిష్కరిద్దాం. అప్పుడు మార్పు కనపడుతుంది ఊళ్ళో. నువ్వు 1.5 పెట్టు మార్పు కనపడదు అప్పుడప్పుడు, ఎందుకంటే 1.5 కనపడదు ఊళ్ళే. నేను అనేది ఏంటంటే ఇక్కడ ప్రయారిటీ బేసిస్ మీద ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఈ రోడ్డే కాదు, ఈ బైరంబండ రోడ్డు కూడా మనకు ఇది ఉంది కదా, ఈ రోడ్డు శాలిగౌరారం చౌరస్తా నుంచి అమ్మనబోల్ దాకా రోడ్డు కూడా రేపే, మొన్ననే ఉండే ఫైల్ దొరకలేదు. మనం కూర్చున్నప్పుడే ఫైల్ ఎత్తుతావు రాళ్ళు మనం సంతకం పెడదామంటే. మీ అసెంబ్లీకి వస్తే డిప్యూటీ సీఎం మా సత్యనారాయణకి ఫైల్ ఏడుంది ఆయన ఎత్తికి గంట సేపు కూర్చొని వెళ్ళిపోయింది. మళ్ళీ రేపు వస్తుండో ఆయన చాలా కేరళ ఎన్నికల నాయకులందరూ అది కూడా శాంక్షన్ చేద్దాం, చేయించుకుందాం పనులు. ఇంకా విషయాల మీద కూడా ఆయనకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది మనకు కొద్దిగా. ఎందుకంటే మనం అటు ఇటు కాకుండా తుంగతుర్తి ఓ సైడ్ ఉంది, నల్గొండలో పోయి శాలిగౌరవం ఉంది, మిగతా 9 మండలాల్లో అటు కొన్ని. నేను ఎంపీగా 6 కలెక్టర్లతో డీల్ చేయాలి. కాబట్టి ఇవాళ కలెక్టర్ గారు మీరు ముఖ్యంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి జర మా శాలిగౌరవం మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇది కొత్త కొమ్మ అయిపోయింది అటు ఇటు కాకుండా. అక్కడనే మా నాయకులు మంత్రులు, ఇంకో దిక్కు అంతా మంత్రులే ఊరు. ఇటు సైడ్ నేను మా అన్న జర అమాయకులం. జర మా సంగతి ఏందో చూసి మండలానికి కొద్దిగా, ఎందుకంటే నా సొంత మండలం కాబట్టి దీన్ని కొద్దిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేద్దాం. నాకు వచ్చిన వినతి పత్రాలన్నింటినీ కూడా మనం అనుకున్నట్టుగా ముందు పోయి పని చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే అశోక్ రెడ్డి అయినా ఎవరైనా నార్మల్గా పట్టితే వదిలిపెట్టాడు. ఎమ్మటి రోజు పొద్దున చెవులు వదలకూడదు వచ్చినాడు. నేను గజ్జెప్పు గిజ్జెప్పు అని లేదని ఆయన ఏనాడు. కాబట్టి నేను సరే కొన్నిసార్లు మమ్మల్ని కూడా, నేను ముఖ్యమంత్రి అయిపోతే ఏం పని లేదన్నా బయటికి పో అంటాడు. కానీ మనం పట్టించుకోవచ్చు. ఇక మళ్ళీ అన్న ఆగన్నా 2 నిమిషాలు పని ఉందని చెప్పి ఎమ్మటి పడి పచ్చలాడుకుని చేయించుకుంటేనే పనులు అయితే మీకైనా నాకైనా ఎవరికైనా గదే వర్తిస్తుంది. ఎవరు పెద్ద కాదు, ఎవరు ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి దగ్గర పోయి నా రాష్ట్రానికి రింగ్ రోడ్ కావాలి 30,000 కోట్లు కావాలి దండం పెడతా ప్లీజ్ అంటున్నాను. నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే సార్ మా శాలిగౌరానికి నా పార్లమెంట్ నిధులు కావాలని అడుక్కోవాలి. ఇంకా ప్రజలు మనం గెలిపించింది ఇక గెలిచినాం కదా, ఇక మనం ఎవరు ఎదురు లేదు, మనమే రాదనుకుంటే పనులు కావు. కాబట్టి మనకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడం వల్ల, ప్రభుత్వ పాలన వల్ల ఇప్పుడు మనం అంత ఈజీగా చేతిలోకి వెళ్ళి ఖర్చు పెట్టే పరిస్థితి లేకుంటే అయింది. లేకపోతే ఇచ్చిన హామీలే కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అన్ని ఇస్తూ ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.